బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో నిన్న రాత్రి దివ్య కళ్యాణ్‌ని తన వైపుకి తిప్పుకోవడానికి తెగ ట్రై చేసింది. ఇక కళ్యాణ్ దివ్యకు ఎంత గట్టిగా ఇచ్చి పడేయాలో అంత గట్టిగా ఇచ్చి పడేశాడు. అంటే తనుజ, కళ్యాణ్ ఇప్పుడు కొంచెం స్పేస్ తీసుకుంటున్నారు కదా! కొట్లాడుకుంటున్నారు కదా! ఇదే గ్యాప్‌లో కళ్యాణ్ మైండ్‌లోకి నేను వెళ్ళిపోవాలి అని దివ్య బాగా ఆలోచించింది. అంటే భరణి గారి దగ్గర ప్లే చేసింది కదా! తనుజ, భరణి గారు క్లోజ్‌గా ఉంటున్నారు. సో, వాళ్ళిద్దరి మధ్య నేను దూరుకోవాలని ఎలా దూరుకుందో వీళ్ళకి బాండింగ్ అని వీళ్ళకి బాగా నెగటివిటీ చేసిందో, అలానే కళ్యాణ్ దగ్గర తనుజకి ఇంకా దూరం చేసి, ఆ ప్లేస్‌ని ఈమె ఆక్యుపై చేయాలని క్లియర్‌గా నిన్న నైట్ లైవ్‌లో అయితే తెలిసింది. ఏంటంటే నిన్న మిడ్‌నైట్ ముచ్చట కోసం మాట్లాడుకుంటే కళ్యాణ్ కూర్చొనుంటాడు. దివ్య వెళ్ళి మాట్లాడుతుందనమాట. సో, నేనే నీ కోసం ఎక్కువగా ఆలోచిస్తాను. తనుజ నీ కోసం ఎక్కువగా ఆలోచించదు అన్నట్టు పోర్ట్రే చేసి తనుజకి, కళ్యాణ్‌కి ఇంకా గొడవలు పెట్టడానికి బాగా ట్రై చేస్తుంది. అక్కడున్నది భరణి కాదు కదా! అక్కడున్నది కళ్యాణ్ కాబట్టి, కళ్యాణ్ అయితే మామూలుగా ఇచ్చి పడేయలేదు దివ్యకి. అంటే దివ్యని తిట్టాడని కాదు నా ఉద్దేశం. ఇక్కడేంటి అంటే కళ్యాణ్ తనూజకి తన దగ్గర ఉన్న ఒక స్పెషల్ అపియరెన్స్ కోసం చెప్పాడనమాట. అంటే కళ్యాణ్ ఎలా అన్నాడంటే, నేను తనతో జోక్ చేసినా, తనని ఇరిటేట్ చేసినా, తనని తిట్టినా, తను నన్ను తిట్టినా, ఏది జరిగినా సరే తనూజకి నా హార్ట్‌లో ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేసు ఎంతమంది నాకెన్ని చెప్పినా పోదు. ఆ రెస్పెక్ట్ కానీ, ఆ స్పెషల్ ప్లేస్ కానీ ఎప్పుడు కూడా అలానే ఉంటది. సో, తనూజ కోసము నాకు ఒకరొచ్చి చెప్పడం, ఒకరి దగ్గర నేను వినడం ఇదంతా కూడా కాదు. సిట్యుయేషన్ బట్టి, గేమ్ కాస్త మారుతూ ఉంటుందేమో కానీ, నా ఒపీనియన్ అయితే తనూజ పైన ఏది మారదు. వెళ్ళే వరకు కూడా చివరి క్షణం వరకు కూడా అలానే ఉంటాను అంటూ ఈ మాటలైతే నిన్న మిడ్‌నైట్ లైవ్‌లో హైలైట్‌గా మారాయని చెప్పాలి. కళ్యాణ్‌కి, తనూజకి మధ్య ఎంతమంది వచ్చి గొడవ పెట్టినా, కళ్యాణ్‌కి తనూజ పైన ఉండే ఆ ఫీలింగ్ కానీ, ఏంటి అనేది క్లియర్‌గా మిడ్‌నైట్ లైవ్‌లో అర్థమైంది. కానీ దివ్య బిహేవియర్ మాత్రం చాలా అనకూడదు గానీ, చాలా వరస్ట్‌గా అనిపిస్తుంది. భరణి గారి దగ్గర తనూజ కోసం నెగెటివ్ చేయడం, మళ్ళీ ఇక్కడ కళ్యాణ్ దగ్గర కూడా నెగెటివ్ చేయడం. అంటే తనూజకి కాస్త ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే దివ్య ఓర్చుకోలేకపోతుంది. ఎందుకంటే దివ్య ఆల్రెడీ బయట చూసొచ్చింది. తనూజ టాప్ ప్లేయర్ కాబట్టి, తనూజతో క్లోజ్‌గా ఉన్నట్టు ఉంటూనే, తనూజతో ఎవరైతే క్లోజ్‌గా ఉంటున్నారో, తనూజకి ఒక 1% సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళందరి బాండింగ్ కూడా ఈమె విడగొట్టేయాలి అని క్లియర్‌గా ఫిక్స్ అయ్యి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని మాత్రం క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ నిన్న మిడ్‌నైట్ లైవ్‌లో అది క్లియర్‌గా ప్రూఫ్ అయింది. భరణి గారి తర్వాత కళ్యాణ్ అనుకుంది దివ్య. సో, కళ్యాణ్‌ని కూడా చేంజ్ చేసేయాలి. కళ్యాణ్‌కి, తనుజకి ఉన్న కొంచెం బాండింగ్‌గా, కొంచెం ఫ్రెండ్‌షిప్ అనేది ఇంకా పూర్తిగా తెగొట్టేయాలి. అలానే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సపోర్ట్ ఉండకూడదు. తనుజ ఎగనిస్ట్ అయిపోవాలి కళ్యాణ్‌కి అన్న ఫీల్ అయితే క్లియర్‌గా కనిపించింది దివ్యలో. దివ్య ఇలాంటి వరస్ట్ గేమ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా త్వరలో బయటకొచ్చేస్తది. డామ్ ష్యూర్. లైవ్‌లో కానీ ఇదంతా నైట్ చూస్తే మాత్రం మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే దివ్య బిహేవియరు, దివ్య, తనుజ వెనక చేస్తున్న ఈ వెన్నుపోటు కార్యక్రమాలు మీకెలాగ అనిపిస్తుంది? మరి కళ్యాణ్ చెప్పిన మాటలపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి.